హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. ఈ ఫోటో అండి 1989లోది. అప్పుడు నేను ఎంబీబీఎస్ 4th ఇయర్ చదువుతున్నాను గుంటూరు మెడికల్ కాలేజ్లో. నేను బయట రూమ్ తీసుకొని ఉండేదానండి. చిన్న కిచెన్ మాట, ఒకే రూము, దాంట్లో కిచెను అన్ని సదుపాయాలు అయితే ఉండేవి. గ్యాస్ స్టవ్, సిలిండరు, తర్వాత చిన్న రోకలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి, డ్రింకింగ్ వాటర్కి ఆ స్టీల్ బింద, ఏమైనా సమ్మర్ వస్తే ఆ మట్టి కుండలో వాటరు, ఆ డేషాలు, పాలు కాగబెట్టుకోవడానికి, టీ పెట్టుకోవడానికి, పైన కొన్ని తాలింపు డబ్బా, ఇవన్నీ అంటే చపాతీ కానీ అవి ఏమైనా చేసుకొని ఆమ్లెట్ చేసుకోవడానికి పెనము, ఇవన్నీ ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని నేను. తర్వాత గోంచెంచులు ఉన్నవన్నీ కొన్ని సామాన్లు అనుకుంటా బుట్టలో కూరగాయలు అవి తెచ్చుకునేదాన్ని. అక్కడ చిన్న కుక్కర్ ఉంది, కుక్కర్లో రైస్ అది పెట్టుకునేదాన్ని. వెనకాల లాంతరు ఉంది చూసారా, ఆ లాంతరు కరెంటు పోయినప్పుడు వెలిగించుకోవాలి ముందు జాగ్రత్తగా మా డాడీ నాకు ఇచ్చారు. ఇలా ప్రతిదీ నాకు బాగా ప్రొవైడ్ చేసేవాళ్ళు మా డాడీ. ఒకటే చెప్పేవాళ్ళు, బాగా చదువుకో అని, నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అని. నాకు చదువుకోవడానికి చిన్న గాడ్రేజ్ టేబుల్, చైర్ కూడా ఇచ్చారు. కార్డు, ఇవన్నీ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ నాకు ఇచ్చారు. మా డాడీ కోరిక కూడా అదే, నేను బాగా చదువుకోవాలి, అదే ఉండేది ఎక్కువగా. బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎవ్రీ మంత్ వచ్చేవాళ్ళు, నాతో ఉండేవాళ్ళు. తర్వాత ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు సండేస్ పిలుచుకొని నేను ఏదన్నా చికెన్ కర్రీ చేసుకోవడం, ఆలూ కర్రీ, ఎగ్తో అంటే ఎగ్ ఫ్రై చేసుకోవడం, ఇలా అన్నీ చేసేవాళ్ళము. నాకు ఆ రోజులన్నీ బాగా గుర్తుకొస్తున్నాయి ఈ ఫోటో చూస్తుంటే. తర్వాత ఈ ఫోటో చూస్తున్నప్పుడు కూడా అమ్మో, ఇది చాలా రోజుల క్రితం ఫోటో. ఇది కూడా నాకు తెలిసి ఇది 1988లో అలా ఉంటుందేమో. చక్కగా ఈ చపాతీ పీట, కర్రవుతి ఇంకా ఉన్నాయి మా ఇంట్లో. చపాతీ చేసుకోవడం మాట. ఇది మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం విజయవాడలో. అప్పుడు ఫోటో అప్పుడు ఫొటోస్ కూడా మన దగ్గర కెమెరాస్ ఉండడం కానీ అవి ఉండేవి కాదు. యాష్గా అని ఒక కెమెరా ఉండేది, అది చిన్న బాబాయ్ది. ఆయన ఎప్పుడైనా నాకు ఫొటోస్ కావాలి అంటే కెమెరా ఇచ్చేవాళ్ళు. ఈ స్వీట్ మెమరీస్ అన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. ఎందుకో షేర్ చేయడం అని కాదు, అలా అప్లోడ్ చేద్దామని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please watch it, share it, like it and subscribe my channel. Thank you.